was on tonight. Throw that thing from left, right, side to side. Yeah. All my friends are here. Play my favorite song right on top. Yeah. And we never stop. Music bumping, we just keep on rolling. Yeah. No, we never stop. ప్రేమకు వయసుతో సంబంధం లేని ఎవడైతే అన్నాడో ఆయన అడ్డంగా నరికేయాలి. ఈ వయసు అయిపోయిన ప్రేమను చూడలేక చేస్తున్నాను, చిరాకు వస్తుంది. Come on, now slide, slide, slide to the bar. Shine, shine, shine. మీరెందుకు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? లైఫ్లో ఏదైనా సాధించాక పెళ్లి చేసుకోవాలని అలా ఉండిపోయారా? ఆ బొక్క ఇప్పుడు మాత్రం ఏం సాధిస్తాడు? వాటర్ తీసుకోండి. జస్ట్ సంబంధాలు కుదరలేదు అంతే. వాటర్ ఇవ్వడానికి వచ్చానండి. అవునండి, మీరెందుకు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు? ప్రేమించిన అబ్బాయి కోసం అలా ఉండిపోయానండి. ప్రేమించిన అబ్బాయ? అర్థం కాలేదండి. అంటే నాకు 25 ఏళ్ళున్నప్పుడు నేను ఒక అబ్బాయి ప్రేమించుకున్నాం. నాకు 28 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ తన జీవితంలో ఏదో సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అన్నాడు. అలా 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన అబ్బాయి ఇంతవరకు తిరిగి రాలేదు. ఇంకా అబ్బాయి ఏంటండి బాబు, ఎప్పుడో అంకుల్ అయిపోయి ఉంటాడు. అలా అతని కోసం ఎదురు చూసి చూసి నా ఓపిక అంతా అయిపోయిందండి. ఓపిక కాదులేండి, వయసు అయిపోయింది. రేయ్, నువ్వు వెళ్ళు. ఆడి మాటలు ఏం పట్టించుకోకండి. మ్, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మ్. మరి మీకు? డబల్ ఓకే అండి. మా నాన్నకు ఫోన్ చేద్దాం. ఈ దెబ్బకి మా నాన్నకు సిగ్గు రావాలా. హలో నాన్న, నేను పెళ్లి చేసుకుంటున్నా. ఏంటి పెళ్ళా? ఎందుకు నాన్న అలా అరిచావు? నేనేమైనా మటర్ చేస్తున్నానా? పెళ్లి చేసుకుంటున్నాను. సడన్ గా ఫోన్ చేసి పెళ్ళి అంటున్నావు. ఇంత సడన్ గా నీకు పిల్లని ఎవడు ఎత్తున్నాడు రా అని? ఎవడు ఇవ్వలేదు. ఆ అమ్మాయి నన్ను చేసుకుంటానని వస్తుందన్న. ఏంటి ఆ అమ్మాయి నిన్ను ఎత్తుకుంటూ వచ్చిందా? పెదనాన్న, అమ్మాయి కాదు ఆంటీ. హలో. ఏటి ఆంటీయా? ఏహే, ఆంటీ కాదు, నాకన్నా జస్ట్ 4 సంవత్సరాల పెద్ద. అంటే 30 ఆంటీయే కదరా? ఆంటీ కాబట్టి అమ్మమ్మ అవుతుంది, అంతకు మించి ఆప్షన్ ఏమైనా ఉందా? అసలుకి పెళ్లి కావట్లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, నేను హైదరాబాద్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. నా పెళ్లికి అమ్మ నువ్వు అస్సలు రావద్దు. నాకు పెళ్లి చేయలేని మీకు నా పెళ్లి చూసే హక్కు లేదు. బాయ్. ఏంటండి అలా సడన్ గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్దామన్నారు? అంటే ఇంతకు ముందు ఈ రోడ్లలో సింగిల్ గా తిరిగేవాడిని. మ్, ఎప్పటికైనా నా లైఫ్ పార్ట్నర్తో కలిసి తిరగాలని నా కోరిక. అందుకే ఇలా. ఇంకా చూసే వాళ్ళందరూ కూడా నేను సింగిల్ కాదని తెలియాలి. ఓహో. అంటే నా పేరు తెలియని వాళ్ళు అందరూ కూడా ఎలా పిలవాలో తెలియక ఒరే పెళ్లి కన్నాడో ఒరే పెళ్లి కన్నాడో అని పిలుస్తున్నారు. అది చెరిపేసుకోవాలని. అందుకే ఈ వీధిలో తిరుగుతున్నాం కదా, అందరి దృష్టి మన మీదే ఉంటుంది. ఆయన అమ్మ ఎన్ని వచ్చారా? నమస్తే అమ్మా. అన్న నాకు చిన్న పని ఉంది, తర్వాత కలుద్దాం, ఉంటానమ్మా. ఏమండి, అన్న ఏమో అనుకోవద్దండి, సైట్ పెరిగింది, ఐ హాస్పిటల్కి వెళ్ళాడు, ఎక్కువ అయిపోయింది జడ్డి నా కొడుక్కి. పదండి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏమండి, ఒక ఫోటో దిగి పెడదాం. ఈ ప్లేస్ అంతా బాగుంది, స్టేటస్లో పెడతాను. మా ఫ్రెండ్స్ అంతా కులుకు సావాలి, నీకు మంచి ఆవిడ దొరికిందిరా అని. కొంచెం నవ్వండి. ఫోటో సూపర్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, స్టేటస్లో పెడతాను. మా ఫ్రెండ్స్ అంతా కుళ్ళుకు చేస్తారు, ఒక్కొక్కటి స్టేటస్లో రిప్లైలు ఎలా పెడతారు చూడండి. అరే, అప్పుడు వాయిస్ మెసేజ్ వచ్చింది చూడండి, ఎలా పొగుడతాడు మిమ్మల్ని. ఒరే బావా, పిల్లతో ఫోటో దిగిపోయి మర్చిపోయి వాళ్ళ అమ్మతో దిగినట్టున్నా చూసుకో. ఏమండి సౌందర్య గారు, ఏమండి